పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో గరానా మోసం జరిగింది. గత ఏప్రిల్ నెలలో బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు ఈపూరి మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన సొసైటీ ఉద్యోగి ముప్పాళ్ల కోటేశ్వరరావు విచ్చేశారు. సొసైటీ పేరుతో బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల రూపాయల చెక్కును బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం ఇవ్వాలని కోరారు. సొసైటీ ఉద్యోగి కోటేశ్వరరావు హెచ్డిఎఫ్సి మేనేజర్ సొంటి రఘురాం కోరిన విధంగా 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అయితే బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం సొసైటీ సభ్యులకు తెలియకుండా 5 లక్షల రూపాయలు డ్రా చేశారు. నెలలు గడుస్తున్నా తమ ఖాతాకు 5 లక్షల రూపాయలు జమ కాకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వటం లేదని సొసైటీ ఉద్యోగి కోటేశ్వరరావు ఆరోపించారు. 5 లక్షల రూపాయలు వాడుకున్నట్లు మేనేజర్ రఘురాం సొసైటీ సభ్యులకు తెలియజేయడంతో వారంతా అవాక్కయ్యారు. సోమవారం న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు ముప్పాళ్ల కోటేశ్వరరావు. మా ఊరు ఆరేపల్లి ముప్పాళ్ళ, ఈపూరి మండలం, పల్నాడు డిస్టిక్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సరావుపేట ఎన్జీ టాకీస్ ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయినా సొంటి రఘురామాన్ని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ 5 లక్షల చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నేను ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా ట్రస్టెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే క్లస్టర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 లక్షల చెక్ నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాలు పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పి